కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 9-10 వచనములు. ద లార్డ్ వాచెస్ ఓవర్ ద సోజర్నర్స్, హీ అప్హోల్డ్స్ ద విడో అండ్ ద ఫాదర్లెస్, బట్ ద వే ఆఫ్ ద వికెడ్ హీ బ్రింగ్స్ టు రూయిన్. ద లార్డ్ విల్ reign forever, your God, O Zion, to all generations. Praise the Lord. యెహోవా పరదేశులను కాపాడువాడు. పరదేశులు అంటే వేరే దేశాల నుంచి విడిచిపెట్టి, వేరే ప్రాంతాలను విడిచిపెట్టి మన దగ్గర ఆశ్రయం పొందినటువంటి వారు. ప్రియమైన వాళ్ళారా, మన దేశ ప్రజలు కూడా వేరే దేశాలకు వెళ్ళి మరి వాళ్ళు అక్కడ విద్యను అభ్యసించడం, తర్వాత రకరకాల జాబ్స్లో సెటిల్ అవటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి కదా. మనం ఎట్లాగైతే పరదేశుల్ని కాపాడి ఆదరించాలి, పరదేశుల్ని మనం ప్రేమించాలి, వాళ్ళకి సహాయంగా ఉండాలి. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు కదా అన్నట్లు ప్రవర్తిస్తే మనం దేవునికి ఇష్టం ఉండదంట అస్సలు కూడా. యెహోవా పరదేశులను కాపాడువాడు. వాళ్ళు ఆపరేషన్కి గురై దేవునికి మొరపెడితే వాళ్ళని ఆదరించేది దేవుడే అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఆయన తండ్రి లేని వారిని, విధవరాండ్రను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గములుగా చేయును. భక్తి లేని వాళ్ళు చేసేటటువంటి పనులన్నింటినీ కూడా వంకరగా దేవుడు చేస్తారంట. ఎందుకంటే భక్తిహీనులు దేవునికి అసహ్యమైన వాళ్ళు. దేవుని స్తుతించాలి. ఒక తండ్రి అయినవాడు తన బిడ్డలందరూ తనని ప్రేమించాలి, గౌరవించాలని కోరుకుంటాడు. ఇన్ ద సేమ్ వే ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్ కూడా, మనల్ని సృజించినటువంటి దేవుడు మన నుండి ప్రేమను పొందుకోవాలని, గౌరవం పొందుకోవాలని, స్తుతులు పొందుకోవాలని కోరుకుంటున్నాడు. అది న్యాయమైన కోరికే కదా. భక్తిహీన మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను నీ దేవుడు తరతరములన్నిటినూ రాజ్యము చేయును. ఈ రకంగా రాయబడి ఉన్న దేవుని గురించి, దేవుని ప్రేమను మనం అర్థం చేసుకొని, ఆయన మన పట్ల చూపేటటువంటి దీర్ఘశాంతమును మనం అర్థం చేసుకొని ఆయన మార్గంలో నడిచినట్లయితే మనం ధన్యులమవుతాం. ప్రియమైన వాళ్ళారా.